వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఆయన 69వ రోజు గురువారం పాలకొల్లు మండలం గ్రామాల్లో సైకిల్ పై ఇంటింటికి వెళ్లి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో గీత కార్మికునిగా అవతారం ఎత్తి మోకు కట్టుకుని సైకిల్ కు కల్లు బిందె తగిలించుకుని సైకిల్ పై ప్రచారం చేస్తూ పలు గ్రామాల నుండి టీడీపీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గ్రామంలో ఎవరైతే సవర్ణ సంఘం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మన పార్టీలోకి విచ్చేసినటువంటి ఇబ్బా నరసింహమూర్తి గారు, ఇబ్బా సత్యనారాయణ గారు, ఇబ్బా తాతారావు గారు, ఇబ్బా అంజబాబు గారు, కౌరు దుర్గారావు గారు, ఇబ్బా వెంకట్రావు గారు, మరి అదేవిధంగా సత్యనారాయణ గారు, ఇబ్బా వెంకటేశ్వరరావు గారు, ఇట్లా చిన్న గారు, ఇట్లా పెద్ద ఎత్తున మరి పార్టీలో వీరి కుటుంబాలందరికీ కూడా చేరినందుకు ఇంటి సామ గారు, ఇలా పెద్ద ఎత్తున మీ కుటుంబాలతో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దిగమరు గ్రామం ఏదైతే ఉందో, కొత్తపేట గ్రామం ఏదైతే ఉందో, పెదపామడిపల్లి గ్రామం ఏదైతే ఉందో, ఈ మూడు కూడా నాకు సిస్టర్ గ్రామాలు లాంటివి. ఈ రోజు ఇక్కడ సిమెంట్ రోడ్డు మీద మనం మాట్లాడుతున్నామనంటే ఈ రోడ్డు వేసింది మనం. ఆ రోజు 2014 ముందు పెద్ద పెద్ద గుంతలతోటి ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి. అటువంటిది 5 కిలోమీటర్లు చెక్కు చెదరకుండా సిమెంట్ రోడ్డు వేసాం, ఇంటింటికి సిమెంట్ రోడ్లు వేసాం, కొంతమేర డ్రైనేజీలు చేసాం. మరి దురదృష్టం ప్రభుత్వం మారకపోతే ఈ రోజుకి డ్రైనేజీల సమస్య కానీ అదేవిధంగా వాటర్ సమస్య కానీ మొత్తం క్లియర్ అయిపోయింది. ఏది ఏమైనా పర్లేదు, వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ డ్రైనేజీ కానీ ఆ డ్రింకింగ్ వాటర్ కానీ వడ్డీతోటి సహా రేపు రాబోయేటువంటి రోజుల్లో చేసి మీ రుణం తీర్చుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ